అధ్యక్ష, రుణమాఫీ అధ్యక్ష, మొదటి బడ్జెట్లో బుక్ అధ్యక్ష, పేజ్ నెంబర్ 15 అధ్యక్ష, మొదటి బడ్జెట్ బుక్లో పేజ్ నెంబర్ 15లో బట్టి గారు ఏమన్నారో చదువుతున్నాను అధ్యక్ష. అరకొర రుణమాఫీ కాకుండా రైతులకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒక్కసారిగా 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది అని వారి ప్రసంగంలో చదివారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎట్లుందంటే పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టు తయారైంది అధ్యక్ష. ముందేమో బ్యాంకర్ల మీటింగ్లో రుణమాఫీకి 51,000 కోట్లు అవసరమవుతాయని చెప్పారు అధ్యక్ష. మొదటి బడ్జెట్ వచ్చేసరికి 31,000 కోట్లు అని చెప్పారు అధ్యక్ష. రెండవ బడ్జెట్ నాటికి 20,616 కోట్లు అని చెప్పారు అధ్యక్ష. కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష, వీళ్ళు నిజంగా ఇప్పటికీ రుణమాఫీ చేసింది 20,157 కోట్లు మాత్రమే. అంటే అధ్యక్ష, ఎండల ఐస్ ముక్క కరిగిపోయినట్టు రుణమాఫీ అంకెలు కరిగిపోతా ఉన్నాయి. ఒకటే ప్రభుత్వం ఇన్ని లెక్కలుంటాయా అధ్యక్ష? బ్యాంకర్ల దగ్గర ఒక లెక్క, బడ్జెట్లో ఒక లెక్క, వాస్తవంగా చేసింది ఇంకో లెక్క అధ్యక్ష. మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో 2 రోజుల క్రితం గవర్నర్ గారి ప్రసంగంలో కూడా తప్పుడు అంకెలు పెట్టారు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో 20,616 అని గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు చెప్పించారు అధ్యక్ష. వాస్తవంగా జరిగింది 20,157 కోట్లు మాత్రమే. ఇది ఎట్లుందంటే అధ్యక్ష, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వలె 3 అని చెప్పిందట అధ్యక్ష. మంచం కోళ్ళ వలె 3 అని చెప్పి 2 వేలు చూపించి ఒక గీత గీసినట్టుంది అధ్యక్ష. అధ్యక్ష, బ్యాంకు అప్పు ఉన్న ఒక రైతును, ఒక బక్క రైతును మోసగించడానికి ఇన్ని జిమ్మిక్కులు, ఇన్ని మ్యాజిక్కులు అవసరమా అధ్యక్ష? బట్టి గారు తన ప్రసంగంలో అరకొర మాఫీ చేయము, ఒక్కసారి 31,000 కోట్లు చేస్తా అని చెప్పారు అధ్యక్ష. అసలు అది ఎందుకు చెప్పారు అని ఆలోచిస్తే స్పెసిఫిక్గా ఎందుకు అంత గట్టిగా బట్టి గారు చెప్పారంటే వారు చేయదలుచుకున్నది అరకొర మాఫీ అని ఇప్పుడు అర్థమవుతా ఉంది అధ్యక్ష.